ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. చాలరా? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. జ్ఞానం అంటే సామెతల గ్రంథము 8వ అధ్యాయం. ఈ అధ్యాయము జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక అధ్యాయము. సో జ్ఞానము ఘోషించుచున్నది అనేది మొదటి వచనములో మనం వింటాం. 12వ వచనం వచ్చేసరికి జ్ఞానమను నేను అంటే జ్ఞానమే మాట్లాడుతుంది. సో ఈ జ్ఞానాన్ని గురించి రాసినటువంటి సొలొమోను జ్ఞానాన్ని గురించిన విషయాలు మాట్లాడుతూ ఈ జ్ఞానాన్ని 22వ వచనంలో పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాను. ఈ జ్ఞానం గురించి మాట్లాడుతూ సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా జ్ఞానాన్ని కలుగజేశాడు. యెహోవా జ్ఞానాన్ని కలుగజేశాడు. యెహోవా జ్ఞానాన్ని పుట్టించాడు. ఈ జ్ఞానం వలన దేవుడు ఏం చేశాడు అంటే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని చూద్దాం. ఆయన తన బలము చేత భూమిని సృష్టించాను. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించెను. బాగా వినాలి. దేవుడు జ్ఞానాన్ని సృష్టించాడు, జ్ఞానాన్ని పుట్టించాడు. ముందు ప్రథమమైన దానిగా పుట్టించి ఆ జ్ఞానము వలననే దేవుడి యొక్క విశ్వాన్ని కలుగజేసినట్లు మనకు ఉంది. సో దేవుని జ్ఞానాన్ని ఎరిగినటువంటి పొందుకున్నటువంటి సొలొమోను గారు తాను ఏం చెప్తున్నాడంటే సామెతల గ్రంథము 9వ అధ్యాయం ఒకసారి తీయండి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో ఇక జ్ఞానము లేనివారై ఉండొద్దు అని చెప్పాడు. పౌలు గారు ఏం చెప్పారు? ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని చూద్దాం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అని చెప్పారు. సో ఇంతవరకు మీకు అర్థమైందా? విన్నామండి. దేవుడు జ్ఞానాన్ని మొదటిగా సృష్టించాడు. ఆ జ్ఞానము చేత ప్రపంచాన్ని సృష్టించాడు. కాబట్టి సొలొమోను ఏమన్నాడంటే మీరు జ్ఞానం లేని వారై ఉండొద్దు అని చెప్పాడు. పౌలు గారైతే నేను ఈ జ్ఞానము కోసము సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నానని పౌలు గారు చెప్తున్నాడు. దేవుడు మొదటిగా జ్ఞానాన్ని ఆయన సృష్టించాడు. ఆ జ్ఞానం చేతనే ప్రపంచాన్ని దేవుడు క్రియేట్ చేశాడు. అందుకని ఇప్పుడు సొలొమోను గారు అన్న విషయం ఏంటంటే మీరు జ్ఞానం లేని వారై ఉండొద్దు అని చెప్పాడు. పౌలు గారు అయితే నేను ఈ జ్ఞానం కోసము సమస్తాన్ని నష్టపరుచుకున్నానని చెప్పేసి పౌలు గారు చెప్పారు. అయితే దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రంలో కూడా జ్ఞానం ఉందని రోమాపత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చూడొచ్చు. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చూడొచ్చు. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము అనుంది. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం అని అంటే జ్ఞాన స్వరూపమైన ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రములో కూడా జ్ఞానం ఉంది. ఇదే రోమా పత్రిక 13వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చూద్దాం. ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమియు ఎవరికి అచ్చి ఉండవద్దు. ఎందుకంటే పొరుగు వారిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు.
పొరుగువానిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు. ధర్మశాస్త్రంలో జ్ఞానం ఉంది అని మనం విన్నాము. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే పొరుగువానిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రము నెరవేర్చేవాడు. అంటే ధర్మశాస్త్రానికి సార్థకత ఎప్పుడు చేకూరుతుందంటే ప్రేమించటం. సింపుల్గా మీకు చెప్పాలంటే మన యొక్క మూలవాక్యం మీరు గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, అది మనకి మూలవాక్యం. ఎఫెసీ 3:19. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నాను. ధర్మశాస్త్రంలో జ్ఞానం ఉంది అని చెప్పి పొరుగువానిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు. ధర్మశాస్త్రంలో జ్ఞానం ఉంది అని అక్కడ మనం విన్నాము. అయితే పొరుగువానిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు. అంటే ధర్మశాస్త్రానికి సార్థకత ఎప్పుడు చేకూరుతుంది అని అంటే పొరుగువాని ప్రేమించడం వల్ల. ధర్మశాస్త్రానికి లేదంటే జ్ఞానంకి దీనికి అతీతమైనది ఏదో ఒకటి మనకి ఉన్నట్లుగా మనకి అనిపిస్తుంది. కింద 10వ వచనంలో అక్కడే ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును అంటే ధర్మశాస్త్రం మీకు నెరవేర్పు ఏందంటే ప్రేమే. అంటే ధర్మశాస్త్రానికి పరిపూర్ణత ఏంటి? ప్రేమే. ధర్మశాస్త్రము తెలిసిన వాడు జ్ఞానవంతుడు. అదే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు ప్రేమ కలిగిన వాడు. 66 పుస్తకాలు బైబిల్ అనుకుంటే బైబిల్ తెలిసిన వాడు జ్ఞానవంతుడు. ఆ బైబిల్ నెరవేర్చిన వాడు ప్రేమ కలిగిన వాడు. ధర్మశాస్త్రానికి పరిపూర్ణత ఏంది అంటే ధర్మశాస్త్రం తెలిసిన వాడు ప్రేమ కలిగి ఉండాలి. జ్ఞానం తెలిసిన వాడు ప్రేమ కలిగి ఉండాలి. ధర్మశాస్త్రం మీకు నెరవేర్పు ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు ప్రేమ కలిగి ఉన్నప్పుడు, నువ్వు పొరుగువానిని ప్రేమించినప్పుడు. ధర్మశాస్త్రానికి పరిపూర్ణత ఏంటి అని అంటే ప్రేమే. ధర్మశాస్త్రము తెలిసిన వాడు జ్ఞానవంతుడు, జ్ఞానం కలిగిన వాడు. అనగా బైబుల్ తెలిసిన వాడు జ్ఞానం కలిగిన వాడు. ఆ యొక్క బైబుల్ని నెరవేర్చిన వాడు ప్రేమ కలిగి. బైబిల్ అంతా తెలిసినందువలన ఉపయోగం లేదు, కానీ ఆ బైబిల్ని నెరవేర్చిన వాడే గొప్పవాడవుతాడు. అందరు తీయాలి. సామెతలు 3:7 చూద్దాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. నాకు బైబిల్ బాగా తెలుసు, నాకు 66 పుస్తకాల యొక్క సారాంశం నాకు బాగా తెలుసు అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఇప్పుడు వైద్య శాస్త్రం తెలిసిన వాడు ఒక ఆయన ఉన్నాడు. డాక్టర్ అంటే వాళ్ళకి వైద్య శాస్త్రం బాగా తెలిసి ఉంటుంది. వైద్య శాస్త్రం తెలిసినటువంటి డాక్టర్. అయితే ఇతనికి వైద్య శాస్త్రము బాగా వచ్చు, తనకి అది తెలుసు. కానీ స్మోక్ చేయటం వల్ల, సిగరెట్ కాల్చటం వల్ల ఏమవుతుందంటే ఆ పొగంతా కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది. ఊపిరితిత్తుల్లో నుంచి ఆక్సిజన్ గుండెకు సరఫరా చేయాలి కాబట్టి అలా బ్లడ్లో నుంచి ఆక్సిజన్ ఆ పొగ వెళ్ళిపోతుంది కాబట్టి ఆ బ్లడ్ చిక్కబడుతుంది. దాని వలన బ్లడ్ కూడా క్లాట్ అవుతుంది. హార్ట్ స్ట్రోక్లు, గుండె జబ్బులు వస్తాయి అన్న సంగతి వాళ్ళ వైద్య శాస్త్రంలో వాళ్ళకి రాశారు. అది ఈయనకి తెలుసు. అయినా సిగరెట్లు తాగుతున్నా డాక్టర్ గారు. మందు తాగకూడదని తెలుసు వైద్య శాస్త్రంలో. ఎందుకని అనంటే మందు కనుక తాగితే ఆ యొక్క ఆల్కహాల్ అనేది లోనికి వెళ్ళినప్పుడు లివర్లో ఉన్నటువంటి పైత్యరసం ఎక్కువగా ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. దాని వలన ఏమవుతుందంటే అలా ఉత్పత్తి చేసి అది చేతులు పైకి లేపి ఇక నా వల్ల కాదు అని చెప్పేసి అది చేతులు దింపేస్తుంది. దాని వలన ఇక లివర్ జబ్బులు, లివర్ సిరోసిస్ అని రకరకాల లివర్ డ్యామేజ్లు అయిపోతుంది.
సో ఈ విషయము వైద్య శాస్త్రంలో ఉంది కాబట్టి డాక్టర్ గారికి తెలుసు. అయినా మందు తాగుతాడు ఈవినింగ్ కల్లా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే డాక్టర్ గారికి వైద్య శాస్త్రం తెలుసు, కానీ పాటించడం రాదు. అది విషయం. టోటల్గా మీకు అర్థం అవ్వాలంటే సిగరెట్ తాగకూడదు, దాని వలన వచ్చే నష్టం తెలుసు, అయితే సిగరెట్ తాగుతాడు. మందు తాగకూడదు, తాగితే దాని వలన వచ్చే నష్టం కూడా తెలుసు, అయినా మందు తాగుతాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, నాకు అసలు వైద్య శాస్త్రం తెలీదు, నేను డాక్టర్ని కాదు, కానీ నేను స్మోక్ చేయను, నేను మందు తాగను. నేను గొప్పవాడా, డాక్టర్ గొప్పవాడా? అంటే డాక్టర్కి వైద్య శాస్త్రం తెలుసు, కానీ పాటించడం రాదు. నాకు వైద్య శాస్త్రం తెలీదు, కానీ నాకు పాటించడం తెలుసు. ఎవడు గొప్పవాడు అని అంటే వైద్య శాస్త్రం తెలిసిన వాడు గొప్పవాడు కాదు, ఆ వైద్య శాస్త్రాన్ని పాటించిన వాడు గొప్పవాడు. అలాగే ఈ రోజున బైబిల్ అంతా తెలిసిన వాడు గొప్పవాడు కాదు. నేను పేపర్ రాస్తానండి, ఫస్ట్ సెకండ్ థర్డే వచ్చేది నాకు. పేపర్ రాస్తే ఫస్ట్ సెకండ్ థర్డే నాకు వచ్చేది. ఎగ్జామ్ పెట్టారు అనుకోండి, ఫస్ట్ సెకండ్ థర్డే వచ్చింది నాకు. అంటే బైబిల్లో దేని గురించి ఎక్కడైతే వ్రాయబడిందో అవన్నీ నాకు తెలుసు. విశ్వాసం గురించా, పలానా అధ్యాయంలో. ప్రేమ గురించా, పలానా అధ్యాయంలో. వాక్యం గురించా, పలానా అధ్యాయంలో. ఇవన్నీ తెలుసు. దేవునికి ఇచ్చే విషయం అంటారా? దేవునికి కానుకలు ఇవ్వాలండి, అంతే కదండి. నీవు వర్ధిల్లిన కొలది దశమాగలు కాదు, దానికి మించి అది దాటిపోయి ఇప్పుడు మనం వర్ధిల్లిన కొలది. ఒక అతను ఏం చేశారండి, వాళ్ళ స్థిరాస్తులు మొత్తం వాళ్ళు అమ్మేశారు, అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అసలు ఈ రోజున అంటే దశమ భాగం గురించి ఎక్కడుందో మనకు తెలుసు. అపోస్తలులకి ఆదికాలపు సంఘం ఇచ్చిన విషయం ఎక్కడుందో మనకు తెలుసు. వర్ధిల్లిన కొలది ఇవ్వాలన్న సంగతి మనకు తెలుసు. అంత జ్ఞానం మనకుంది, కానీ దేవునికి మాత్రం కానుకయ్యం. అంటే వాక్యము తెలుసు, దేవునికి ఇవ్వాలని తెలుసు, కానీ ఇవ్వం. ఇప్పుడు చెప్పండి, తెలిసిన వాడు గొప్పవాడా, తెలిసిన దానిని పాటించిన వాడు గొప్పవాడు అనేది మీకు అర్థం అవ్వాలి. ఆదివారం చర్చి మానకూడదని మనకు తెలుసు, ఎక్కడుందో కూడా మన రెఫరెన్స్ కూడా చూపిస్తాం. సహవాసాన్ని మీరు మానద్దు అనేది, రొట్టె ద్రాక్షరసాన్ని మీరు ఎడతెగచ్చి, ఇవన్నీ మనకు తెలుసు. రెఫరెన్స్లు ఎక్కడున్నాయో మనకు తెలుసు, కానీ మనకి ఏం చేస్తామంటే మానేస్తాం. ఆదివారం చర్చికి మానకూడదని తెలిసే రెఫరెన్స్ మన దగ్గర ఉన్నాయి. ఎగ్జామ్ పెట్టండి, రాస్తాను, నేను ఫస్ట్ వస్తాను, కానీ చర్చి మానేస్తాం. ఎవరి కోసం అనంటే బంధువుల కోసమో, స్నేహితుల కోసమో, చుట్టాల కోసమో, రక్త సంబంధికుల కోసమో. ఏమంటే బైబిల్ ఏముందంటే, నాకన్నా నీ తల్లి తండ్రి, అక్క చెల్లి, అన్న తమ్ముడు, వీళ్ళందరికన్నా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించాలని బైబిల్ చెప్తున్న విషయం దేవుడి గురించి. ఈ రిఫరెన్స్ ఎక్కడుంది అంటే టక తీసేస్తారు మీరు ఇప్పుడు. కానీ మనకి ఏం తెలియదు అని అంటే, రిఫరెన్స్ తెలుసు కానీ చుట్టాలకి ప్రాధాన్యత, బంధువులకు ప్రాధాన్యత, అమ్మా నాన్నలకు ప్రాధాన్యత, స్నేహితులకు ప్రియారిటీ. అమ్మకు బాగాలేదని, నాన్నకు బాగాలేదని, చెల్లికి బాగాలేదని, తమ్ముడికి బాగాలేదని, రక్త సంబంధికులకు బాగాలేదని. ఈరోజు చర్చి అమ్మా, ప్రేయర్ ఉందమ్మా, తర్వాత వెళ్ళండి, బంధువులు వాళ్ళు ముఖ్యం కదా అంటే ఆలోచన. సరే, ఇక విషయం ఏంటంటే, మనలో చాలామందికి వాక్యాలు తెలుసు, ఎగ్జామ్ పెడితే ఫస్ట్ వస్తాం, కానీ ఏం తెలియదంటే పాటించటం ఇక్కడ మనకు రాదు. కాబట్టి వైద్య శాస్త్రము తెలిసిన వాడు గొప్పవాడా, దాన్ని పాటించిన వాడు గొప్పవాడా అని అంటే, దాన్ని పాటించేవాడు గొప్పవాడు అనుకుంటే, ఈరోజు నా బైబిల్ తెలిసిన వాడు గొప్పవాడా, దాన్ని పాటించిన వాడు గొప్పవాడా? ఏమంటే అసలు వైద్య శాస్త్రంలో ఒక విషయం ఉంటుంది, అదేంటంటే రోగిని ప్రేమించలేని వాడు
చెప్పాలి, రోగితో సమానం. రోగాన్ని ఎలా వైద్యం చేస్తే అతనికి స్వస్థత వచ్చింది అనే సంగతి బాగానే చేస్తాడు డాక్టరు, కానీ రోగిని ప్రేమించలేడు కదా. అంటే వైద్య శాస్త్రంలో ఏముంది అసలు? ఏముందంటే రోగిష్టిని ప్రేమించాలి. ధర్మశాస్త్రంలో, బైబిల్లో ఏముంది అసలు? ధర్మశాస్త్రంలో ఏముందంటే ప్రేమించాలి. అసలు పొరుగువాన్ని ప్రేమించటం అనేది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటమే. అందుకే ధర్మశాస్త్రము తెలిసినవాడు, బైబిల్ తెలిసినవాడు జ్ఞానవంతుడు అనుకుంటే ప్రేమ కలిగినవాడు ఎవరు? బైబిల్ ప్రకారంగా బ్రతికినవాడు ప్రేమ కలిగినవాడు. అంటే ధర్మశాస్త్రానికి పరిపూర్ణత, ధర్మశాస్త్రం అత్యుత్తమైనది ఒకటి ఉంది, అదే ప్రేమ. నాకు బైబిల్ అంతా తెలుసు, కానీ నేను అసలు పక్క వాళ్ళని ప్రేమించానంటే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం మొదటి వాక్యం చూద్దాం. 1 కొరింథీ 8:1 చూద్దాం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది, గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను అని చెప్పేసి, మనిషి యొక్క ఆత్మీయ జీవితానికి క్షేమాన్ని ఇచ్చేది జ్ఞానమా ప్రేమ? మనిషికి క్షేమాన్ని ఇచ్చేది జ్ఞానమా ప్రేమ? అంటే జ్ఞానము కాదు, ప్రేమ. ప్రేమ మనిషికి క్షేమాన్ని ఇస్తుంది. ఏమండి, ఇప్పుడు ఎగ్జామ్లో 1, 2, 3 అనేది ఇవన్నీ ఎవరికైనా వస్తాయండి, రక్షణ లేని వాళ్ళకి కూడా వస్తాయండి ఇవి. ఏమండి, కొంతమంది బైబిల్లో ఎన్ని పుస్తకాలని అడగగానే చెప్తారు. 66 పుస్తకాలు టకామని చెప్పేస్తాం. పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు టకామని చెప్పేస్తాం. క్రొత్త నిబంధనలు 27 టకామని చెప్పేస్తాం. ఒక్కొక్క పుస్తకం, ఆది కాండంలో ఎన్ని పుస్తకాలు అని, ఎన్ని అధ్యాయాలు తెలుసు చెప్పేస్తాం. ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకమో చెప్పేస్తాం. అధ్యాయాలు చెప్పేస్తాము, వచనాలు చెప్పేస్తాము, అన్నీ చెప్పేస్తాం. అయితే గొప్పవాడా, ఆత్మీయుడా, భక్తిపరుడా? ఇవన్నీ సాధన చేస్తే వచ్చేవి. మీకు అర్థమవటానికి, కొంతమంది అండి గిన్నిస్ బుక్ ఎక్కడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చాలా ఉంటాయి. గిన్నిస్ బుక్ ఎక్కడానికి వాళ్ళు చేసేటువంటి పనులు చాలానే ఉంటాయి. రకరకాలైన విన్యాసాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే, ప్రపంచ దేశాల పేర్లు బాగా చెప్తారు. చూడకుండా ప్రపంచంలో ఎన్ని సముద్రాలు ఉన్నాయో చెప్తారు, ఎన్ని ఎడార్లు ఉన్నాయో చెప్తారు, ఎన్ని అడవులు ఉన్నాయో ఎడార్లు ఉన్నాయో అన్నీ చెప్తారు. అసలు మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో పేర్లు చెప్తారు, మన స్టేట్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయో పేర్లు చెప్తారు, ఆ యొక్క నియోజకవర్గాల పేర్లు చెప్తారు, ఎమ్మెల్యేల యొక్క పేర్లు కూడా చెప్తారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది ప్రపంచాన్ని గురించి, దేశాన్ని గురించి, ఒక రాష్ట్రాన్ని గురించి, ఒక జిల్లా గురించి ఇవి ఎలా చెబుతున్నారు వీళ్ళు? సాధన చేస్తే వచ్చేస్తుంది, దాన్నే ఉంది. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో కాసేపు కూర్చుంటే, లేదంటే ఒక డే కూర్చుండి వచ్చేస్తే మనకి సాధన.
సాధన చేస్తే వస్తాయి. అరే ప్రపంచంలో ఎన్ని దేశాల పేర్లు చెప్తున్నాడు రా భయ్, ఆడు చాలా గొప్పవాడు అంటావా? పేర్లు చెప్తాడు, సాయంత్రం బార్కి వెళ్తాడు. అంటే పేర్లు చెప్పినంత మాత్రాన గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు. ఇప్పుడు రామానాయుడు గారు గిన్నిస్ బుక్ ఎక్కాడు. అంత మరి గొప్ప సినిమాలు తీసి గొప్పగా ఆయన పేరు పెట్టేశారు. ఈ మధ్యకాలంలో అతనిక బయోగ్రఫీ లాగా వెబ్ సిరీస్ అనేది తీశారు. ఆయన కొడుకు మనవడు. అరే వెంకటేష్ అంటే ఆడవాళ్ళ ఫేవరెట్, ఇంత మంచోడా వెంకటేష్, ఇంత గొప్పోడా అని ఆడవాళ్ళు అడుగు చెప్తారు. అలాంటిదైనా బూత్ సినిమా తన అన్నయ్య కొడుకుతో బూత్ సినిమాలు తీస్తే, అంటే మనిషికి కట్టడ లేకపోతే ఇష్టానుసారంగానే బ్రతుకుతాడు. వాళ్ళ నాన్న ఎంత నీచుడో ఆ సినిమాలో చూపించారంట. అదేంటండి ఆయన గిన్నిస్ బుక్, మరి అదే అంటుంది. మరి అని ఇక్కడ గిన్నిస్ బుక్ ఎక్కినంత మాత్రాన ఆయన మంచివాడు కాదు అక్కడ. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఒక దేశాల పేర్లు చెప్పినంత మాత్రాన, ఒక రాష్ట్రాల పేర్లు తను చెప్పినంత మాత్రాన, ఇవన్నీ కూడా సాధన చేస్తే వచ్చేది తప్ప దీని వలన మనం వాళ్ళని గొప్ప వాళ్ళకి ఎంచకూడదు, మంచి వాళ్ళకి ఎంచకూడదు. మనం బాగా చదివారు అనుకోండి, ఎవరైనా ఏం చదివారు, బాగా చదివారు. కాబట్టి లోక జ్ఞానం విషయంలో ఇలాంటి దేశాల పేర్లు, నదుల పేర్లు, ఎడార్ల పేర్లు, సముద్రం ఇవన్నీ చెప్పినందు వలన వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. అది సాధన చేస్తే ఎవడైనా చేస్తాడు. ఇది మీకు అర్థమైతే బైబిల్ జ్ఞానం తెలిసిన వాడు ఎవడు గొప్పవాడు కాదు, వాడు అసలు ఆత్మీయుడు కాదు, వాడు అసలు భక్తిపరుడు కాదు. అదేంటండి బైబిల్ మీద నన్ను అడగండి, ఏమని చెప్పేస్తాను అంటాడు. అది సాధన చేస్తే వచ్చేది. సాధన చేస్తే ఎవడేం ఎవరు రక్షణ లేనివాడు కూడా సాధన చేస్తే వచ్చేది అది. అంత మాత్రాన నువ్వు ఫస్ట్ వచ్చినంత మాత్రాన నువ్వు భక్తిపరుడివి కాదు, నువ్వు అసలు ఆత్మీయుడివి కాదు. జ్ఞానానికి ఆత్మీయతకి సంబంధం ఉండదు. జ్ఞానానికి పరిపూర్ణత ఒకటి ఉంది. 1 కొరింథీ 13:2 చూద్దాం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. అంటే మన వాళ్ళకి ఇప్పుడు ఏం తెలుసంట? బైబిల్ జ్ఞానం, మర్మాలు. కొంతమంది ఫలానా సేవకుని పిలవండి, ఫలానా పాస్టర్ గారిని పిలవండి, ఆయన అయితే మర్మరాలు బాగా తినిపిస్తాడు. అది మర్మాలు బాగా చెప్తాడు. జనాలకి మర్మాలు కావాలి, భక్తి ఆత్మీయత కాదు. ఇక్కడ ముఖ్య ప్రసంగికుడు మర్మాలు చెప్పాలి. ఇక్కడ కొంతమంది విశ్వాసులు కూడా వాళ్ళు ఏంటంటేనండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాత నిబంధనలో మర్మాలు ఉన్నాయి, అవన్నీ నాకే తెలుసనే భావంలో చాలామంది ఉంటారు. పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు దేవుని దూతగా వచ్చాడు, తెలుసా మీకు? దేవుని దూతగా వచ్చాడా? నీకెవరు చెప్పారు? పాత నిబంధనలో దేవుడు మాట్లాడాడండి. మోషేతో మాట్లాడలేదా? ఆదాంతో మాట్లాడలేదా? అదండి ఆ బైబిల్లో అబ్రహాం రెండో భార్య ఉంది కదా, వీళ్ళందరితో అబ్రహాంతో మాట్లాడలేదు. ముఖాముఖిగా వాళ్ళు మాట్లాడారండి. వాళ్ళు దేవుణ్ణి చూశారు. బైబిల్లో ఉంది. పాత నిబంధనలో దేవుణ్ణి చూసినట్లు ఉంది, దేవుడు మాట్లాడినట్లు కూడా ఉందండి. ఇలా పెద్ద మర్మాలు చెప్పేవాళ్ళలాగా. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడండి? ఆయన ఏం చెప్పాడంటే, అబ్బాయి నాయన వినండి, మీరు ఏ కాలమందైనను ఆయన చూడరు, ఆయన స్వరాన్ని వినరు అని చెప్పాడు. ఈ రెఫరెన్స్ మనం చూపించామనుకోండి 5:37 యోహాను సువార్తలో నుంచి వినండి. మరి దీన్ని ఏం చేస్తా అంటాడు. కరెక్టే, యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనములో నువ్వు చెప్పినట్లుగా
యేసుక్రీస్తు వారు చెప్పారంటున్నావు, మరి దీన్ని ఏం చేద్దా? మోషేతో మాట్లాడాడు కదా ఇక్కడ. యాకోబు దేవుని చూశానన్నాడుగా, నేను దేవుని చూసినా బ్రతికానన్నాడుగా, మరి దీన్ని ఏం చేస్తా అంటాడు. నీకు ఇది కావాలి అది కావాలంటే అంటే పాత నిబంధన ఛాయ నీడ లాంటిది అని ఉంటుంది బైబిల్లో. నిజం. పాత నిబంధన ఛాయ నీడ లాంటిది నిజం. అంటే మనకి నిజం ఎవరు చెప్తారు? నిజం ఎవరు చెప్తారు? అది నమ్మడీడు. పాత నిబంధన ఛాయ నీడ లాంటిది అబ్బాయి. నీకు నిజం కావాలంటే నిజ స్వరూపుడు నిజమైన వ్యక్తి అది యేసు అని చెప్పింది ఏమంటే నిజాన్ని పట్టించుకోడు. నాకు తెలుసు మరణం అంటాడు. ఛాయను నమ్మాలా, నిజాన్ని నమ్మాలా? నిజమేం చెప్తుంది? నిజమైన క్రీస్తు ఏం చెప్తున్నాడంటే చూడరంతే. ఆయన చూడరు, ఆయన స్వరాన్ని వినరు. నిజమైన యేసుక్రీస్తు వారికి మాట వినరు. కానీ వీళ్ళు పాత నిబంధనలు ఉందిగా బ్రదర్, పాత నిబంధనలు యేసుక్రీస్తు వారు యెహోవా దూతగా వచ్చాడు, నీకు తెలుసా? అవునా? ఎక్కడి నుంచి తెచ్చారు వీళ్ళని? అవునా? ఎవరు చెప్పారు? నాకు తెలుసు బ్రదర్. మనం అలాగే అర్థం చేసుకోవాలి అంతే. పాత నిబంధనలో మెల్కీసెదెకు ఎవరు అనుకున్నా? యేసుక్రీస్తు. ఆ సంగతి దేవుడికి తెలీదా? మరి దేవుడు చెప్పలేదేంది బ్రదర్? అబ్బాయి పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు మెల్కీసెదెకుగా వచ్చాడు అని దేవుడు చెప్పలేదే. దూతగా వచ్చాడు అని దేవుడు చెప్పలేదే. ప్రవక్తలు చెప్పలేదే. యేసుక్రీస్తు వారు చెప్పలేదే. అపోస్తలు చెప్పలేదే. పరిశుద్ధాత్మ కూడా చెప్పలేదే. నాకు తెలిసి మర్మం అంటావా? నా మాటలు మీకు అర్థం అవ్వాలి. వీళ్ళకి ఎవరికి తెలీదా? నీ ఒక్కడికే తెలుసా? ఏమండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు వారు మోషేతో మాట్లాడింది, పొదల్లో మాట్లాడింది దేవుని దూతని చెప్పాడు కదా. నాతోనే అని చెప్పొచ్చుగా. ఏమైంది? ఆయన అబద్ధాలు ఎందుకు ఆయనకి? అంత భయం ఎందుకు ఆయనకి? యేసుక్రీస్తు అంత భయం ఎందుకు ఆయనకి? ఆ వచ్చినటువంటి దూత నేనేరా బాబు అని చెప్పొచ్చుగా ఆయన. పరిశుద్ధాత్ముడు స్టెఫను దగ్గర ఆయన ప్రసంగం చేసేటప్పుడు దూతలు ఏమైంది? యేసుక్రీస్తు అబ్బాయి మీరు శీల వేసిన యేసు ఎవరు అనుకున్నారు అబ్బాయి? అప్పుడు వచ్చాడే దూతగా ఆయనే అని చెప్పొచ్చుగా. భయపడ్డాడా స్టెఫన్ గారు? పరిశుద్ధాత్మగా భయం వేసిందా? అంటే అపోస్తలులకు తెలియని మర్మం, పరిశుద్ధాత్మకు తెలియని మర్మం, యేసుక్రీస్తు వారికి తెలియని మర్మం, దేవుడికి తెలియని మర్మం, ప్రవక్తలకు తెలియని మర్మం నీకే తెలుసా? యేసుక్రీస్తు వారు ఓల్డ్ టెస్టమెంట్లో దూతగా వచ్చాడు, మెల్కీసెదెకుగా వచ్చాడు. వాళ్ళకి తెలియదు మర్మం, నీకు తెలుసు. చెత్త బ్యాచ్, పనికిమాలిన బ్యాచ్. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఏదో మర్మాలు చెప్పే బ్యాచ్ లాగా ముందుకు వస్తారు వీళ్ళు. ఇంకొంతమంది అయితే అబ్బాయి అసలు ప్రత్యక్షపు గుడారం అంటే ఏమనుకున్నా మర్మం తెలుసా నీకు? ఏంటి? ఆ బలిపీఠం ఎవరనుకున్నా? యేసుక్రీస్తు. బలిపశు ఎవరనుకున్నా? యేసుక్రీస్తు. ప్రధాన యాజకుడు ఎవరనుకున్నా? యేసుక్రీస్తు. ఆ మందసం ఏంటనుకున్నా? ఆ లోనన్న మన్నా పాత్ర ఉందే ఎవరనుకున్నా? అహరోను చిగురించిన కర్ర ఉందే ఎవరనుకున్నా? ఆ రెండు పలకలు టోటల్గా ప్రత్యక్ష గుడారం అంటే ఏమన్నా? యేసుక్రీస్తా? సరే ఆయన వచ్చాడు, ఇంక ఈడతా మన పని ఎందుకు? ఇవన్నీ ప్రత్యక్షపు గుడారంలో ఉన్నాయి. మొత్తం కూడా యేసుక్రీస్తు వారికి సాదృశ్యం అనుకుంటే ఆ యేసే వచ్చాడు కానీ ఆయన ఇంక ఈడుతా మనకెందుకు? కాదు బ్రదర్, మీకు మర్మాలు తెలియాలి. వచ్చిందిగా మర్మం, వచ్చేసింది ఇక్కడ. వీళ్ళు ఏంటంటే ఏదో పెద్ద మర్మాలు తెలిసిన వాళ్ళ బిల్డప్ పెడతామంటారు వీళ్ళు పాత నిబంధన గురించి. అదే పౌలు గారు చెప్తున్నాడు, మర్మములన్నీయు
ఎరిగిన వాడనైనను ప్రేమ మాత్రం నాకుండదండి. 66 పుస్తకాలు తెలుసు, దాని యొక్క సారాంశము తెలుసు, ఎక్కడ ఏ పుస్తకం ఉందో తెలుసు. ఎగ్జామ్ పెడితే నేను ఫస్ట్ వస్తాను, సెకండ్ వస్తాను, థర్డ్ వస్తాను, పేపర్ రాస్తే సెకండ్, ఫస్ట్, థర్డ్ వస్తాను. ఈ రోజున మనుషుల యొక్క ఆలోచన జ్ఞానానికి మించింది ఒకటి ఉంది, దాన్ని మర్చిపోతున్నారు. ఒకనాడు శాస్త్రుల గురించి యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, లూకా 11:42 వాక్యాన్ని చూద్దాం. పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోను 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. ఆనాటి పరిసయ్యులంటే, ఆనాటి శాస్త్రులంటే వాళ్ళు సామాన్యులు కాదండి. వాళ్ళు పాత నిబంధన ఔపోసాన్ని పట్టినటువంటి పండిట్లు. వాళ్ళు అంటారే బ్రాహ్మణ పండిట్లని. అప్పట్లో పరిసయ్యులు, శాస్త్రులు అంటే వాళ్ళు పండితులు. బైబిల్లో వాళ్ళకి బైబిల్ అని తెలుసు వాళ్ళకి. కానీ అన్నాడు కదా, మీకు ఇవన్నీ తెలుసు కానీ దేవుని ప్రేమను మీరు విడిచిపెట్టేశారు. ఎందుకని? బైబిల్ అంతా ఏం చెబుతుంది? ప్రేమించమని చెబుతుంది. నీ దగ్గర బైబిల్ జ్ఞానం ఉంది తప్ప ప్రేమ లేదు నీకు ఎక్కడ. బైబిల్కి పరిపూర్ణత ఏందంటే ప్రేమించటమే. అది తప్ప మనకు అన్నీ ఉంటాయి. ప్రేమించేవాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడు. దేవుని పిల్లలారా, అసలు జ్ఞానం అంటే ఎవరని మనం ఆలోచన చేస్తే, ఆ జ్ఞానం అంటే యేసుక్రీస్తు వారు. కొరింథీ 1:24 చాలాసార్లు క్రీస్తు దేవుని జ్ఞానము అని ఉంటుంది. క్రీస్తు దేవునికి జ్ఞానం ఏమండి? బాగా వినాలి. ఈ జ్ఞానము ఎవరికి పుట్టిందని మనం ప్రారంభంలో విన్నాము. దేవుడు కలగజేశాడు, దేవునికి పుట్టింది జ్ఞానం అని విన్నాం. ఈ దేవుడి గురించి 1 యోహాను పత్రిక 4:12 ఏముంటుందంటే, దేవుడు అంటే ప్రేమ అనుంది. దేవుడు అంటే ప్రేమ. ఇప్పుడు జ్ఞానం దేనికి పుట్టింది చెప్పండి? జ్ఞానం యేసుక్రీస్తు వారు అనుకుంటే, దేవుడు ప్రేమ అనుకుంటే, జ్ఞానము యేసుక్రీస్తు వారు అనుకుంటే, యేసుక్రీస్తు అనబడి జ్ఞానము ప్రేమ అనబడేటువంటి దేవునికి పుట్టాడు. అంటే జ్ఞానాన్ని ప్రేమ కంది. జ్ఞానము గొప్పదా, ప్రేమ గొప్పదా? చెప్పాలి మీరు ఇప్పుడు. జ్ఞానం గొప్పదా, ప్రేమ గొప్పదా? కాబట్టి జ్ఞానమై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఏం చేశారంటే ప్రేమగా మారిపోయాడు. అదే జ్ఞానమునకు మించిన అది సబ్జెక్ట్ అయిపోయింది. ఇంకా క్లోజ్. జ్ఞానం యేసుక్రీస్తు వారు అనుకుంటే, దేవుడు ప్రేమ అనుకుంటే, ప్రేమకు పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు కూడా జ్ఞానం కాస్త ప్రేమగా మారిపోయింది. జ్ఞానానికి మించినటువంటి ప్రేమ మనకు ఉండాలి దేవుని పిల్లలారా. కాబట్టి అలాని బైబిల్ చదవద్దా, బైబిల్ వినొద్దా, నేర్చుకోవద్దా, పేపర్ రాయొద్దా, పరీక్షలు రాయొద్దంటే ఇవన్నీ చేయండి, అన్నీ చేయాలి కూడా. కానీ దానికి పరిపూర్ణత ఏంటి? ఆ జ్ఞానానికి పరిపూర్ణత ఏంటంటే ప్రేమ. నీకు జ్ఞానం ఉంటే నువ్వు పరలోకం వెళ్ళవు. జ్ఞానానికి మనుష్య కుమారుడు, మత్తయి గారి సువార్త 11:19 మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును, మద్యపానీయు, సుంకరులకును, పాపులకును స్నేహితుడునని వారు అనుకొనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందును. నీకు బైబిల్ జ్ఞానం అంతా ఉందనుకోండి, నువ్వు పరలోకం వెళ్ళవు. ఎందుకు? నీ జ్ఞానాన్ని బట్టి తీర్పు ఉన్నది. ఇక్కడ దేవుడు అడగడు దేవుడు. నీకు ఎన్ని పుస్తకాల పేర్లు తెలుసు అడగడు దేవుడు.
మరి ఏమడుగుతాడు అనుకున్నారు? ఏమడుగు జ్ఞానమని దాని క్రియలు ఉంటాయి. ఆ క్రియలను బట్టి నీకు తీర్పు జరుగుతుంది. అదే ప్రేమ. ఏమండి, అంటే నా మాట ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నీకు బైబిల్ జ్ఞానం అంతా వచ్చు అనుకోండి, ఇదేమి నీతో రాదు. నీతో వచ్చే చెప్పమంటారా? కదండి. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. నీ జ్ఞానము నీతో పాటు రాదు. ఆ జ్ఞానము వలన వచ్చినటువంటి ఆ క్రియలు అది నీతో వస్తుంది. జ్ఞానానికి పరిపూర్ణత, ధర్మశాస్త్రానికి పరిపూర్ణత, బైబిల్కి పరిపూర్ణత. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ క్రియలు, ధర్మశాస్త్రము తెలిసినవాడు నీతిమంతుడు కాదు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు చేసినవాడు నీతిమంతుడు అవుతాడు. నీకు బైబిల్ జ్ఞానం ఉందనుకోండి, అది నీ దగ్గర పెట్టుకో, అది ఇక్కడే, అది పరలోకాన పనికిరాదు. మరి ఏది పనికొచ్చిందంటే, నీకు తెలిసిన బైబిల్ జ్ఞానానుసారంగా నువ్వు జీవిస్తున్నావా, ఆ క్రియలే నిన్ను పరలోకానికి తీసుకొని పోతుంది. మీరందరూ దేవుని పిల్లలారా, బైబిల్ బాగా చదవండి, బాగా వినండి. మీకు బైబిల్ జ్ఞానం రావాలి, తెలియాలి. కానీ అది మీకు ఏమి నేర్పాలో తెలుసా? పక్కోడిని ప్రేమించడం నేర్పాలి. నీ తోటి విశ్వాసాన్ని ప్రేమించడం నేర్పాలి. నువ్వు చదువుకున్న బైబిల్ జ్ఞానం, నువ్వు అందరికన్నా ఫస్ట్ వచ్చేవే, నువ్వు అందరికన్నా ఫస్ట్ అందరిని బాగా ప్రేమించాలి. ఎందుకని? నువ్వు జ్ఞానంలో ఫస్ట్ వచ్చావు కదా, నువ్వు జ్ఞానంలో ఫస్ట్ వచ్చావు. అందరిని ప్రేమించే విషయంలో నువ్వు అందరికన్నా ఫస్ట్ రావాలి. అదే జ్ఞానానికి మించినటువంటి ఆ క్రీస్తు ప్రేమ. జ్ఞానమైనటువంటి క్రీస్తే ప్రేమగా మారిపోయి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. జ్ఞానవంతులం అనుకుంటున్న మనం, బైబిల్ తెలిసింది అనుకుంటున్న మనం క్రీస్తులాగా ప్రేమగా మారిపోవాలి. అనేకుల కోసం మనం ప్రాణం పెట్టి అంత ప్రేమికులం అయిపోవాలి. దేవుడి మాటలు దీవించగాక.